ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆదివారం నాడు దేవాది దేవుని గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్ప తండ్రి, మీ ఇందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం దయచండి అయ్యా. అవిధేయత తొలగించండి, పాపను చిలిపించండి, పరిశుద్ధతను దయచండి. దేవుని ఇందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా దీవించబడలో సహాయం దయచేయండి. క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్ప తండ్రి, మీ ఇందు భయభక్తులు కలిగి జీవించు సహాయం దయచేయండి. దేవుని మాటలు మేము జ్ఞాపకం చేసినట్టుకు సహాయం దయచేయమని, ప్రతి మాట మానవాళి భవిష్యత్తుకు మార్గంగా ఉండేలాగా సహాయం దయచేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం అంటే భక్తి అనే నమ్మే ప్రతి దేవుని పిల్లలకు నమ్మకంగా ఉండేలాగా సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా దీవించబడేలాగా సహాయం దయచేయమని, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుకు సహాయం దయచేయమని క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వచ్చిన తండ్రి. ఆమేన్. కీర్తనలు 145 అధ్యాయము 13 వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు నిలుచును అన్నాడు దేవుడు. దేవుని రాజ్యము తరతరములు నిలుచును అంట. ఆయన ఉన్నవాడు అనువాడు అను పేరు ఉన్నప్పటికీ దేవుని యందు భక్తిలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనకు ఆదర్శం ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. ఆయన పిల్లలుగా ఉన్న మనము క్రీస్తు వారసత్వాన్ని ప్రకటించాలి. మనకి దేవుడు పని అప్పచెప్పాడు. దేవుని పని మనం ప్రకటించాలి. ఎప్పుడు అంటే ఆయన పిల్లలుగా జీవిస్తున్న మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుని పని చేయడం అని అర్థం. దేవుడి పని చెయ్యాలి అని అంటే మనం లోకము నుండి పాపంతో ఉన్న మనం విడిపించబడాలి. మనం విడిపించబడాలి అని అంటే ప్రార్థనలో ఉండాలి. భక్తులు ఎందరో నడిపించబడుతున్నప్పటికీ
మన ఆధ్యాత్మిక జీవితంలో కేవలం దేవుని పిల్లలుగా ఉండాలి అని అంటే భక్తి అవసరం. ఎందుకు అని అంటే కష్టాలు పడుతున్నారండి దేవుని పిల్లలు, కష్టాలు పడుతున్నారు దేవుని పిల్లలు. అలాంటి వారికి ధైర్యంగా మనం ఉన్నాము అనే భరోసాను కల్పించాలి అంటే దేవుని పిల్లలు అవసరం. దేవుడి కోసం మనం జీవించాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. యూనిటీ అనేది ఉంటే ఆనాడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు దేవుని మాటలు ప్రకటించడానికి. అలాంటి భక్తి నేటి సమాజానికి అవసరం. కష్టాలు పడుతున్నప్పటికీ నేనున్నాను అనే నమ్మకాన్ని భరోసాను కల్పించే దేవుడు మాత్రమే. అందుకే మెలకువగా ఉండి ప్రార్థించండి అని అంటాడు దేవుడు. మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. భక్తిలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే బైబిల్ ప్రకటించాలి. ప్రతి సమస్యకు మార్గం క్రీస్తు అయినప్పుడు క్రీస్తు దగ్గరకు మనం రావాలి, నడిపించబడాలి. మన కోసం జీవిస్తున్న దేవుడు మనలో ఆధ్యాత్మిక జీవితం అనేది అవసరం. మనం జీవిస్తున్న కాలంలో దేవుని పని జరిగించాలి. దేవుని పని మనం జరిగించాలి అని అంటే మనం నమ్మకం అనే భక్తిని కనపరచాలి. భక్తి అనేది మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది, భరోసాను కల్పిస్తుంది. ఒక్కరే కాదండి, భక్తులు అందరూ చాలా కష్టపడ్డారండి. అలాంటి భక్తులు మనకు ఆదర్శం అయినప్పుడు మన జీవితాలు కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అంటే భక్తులు నమ్మకంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్ప తండ్రి, మీ భయభక్తులు కలిగి జీవించుకు సహాయం తెచ్చండి. అవినీతి తొలగించండి, పాపం నుంచి ఏడిపించండి, పరిశుద్ధతను దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా దీవించబడడం సహాయం తెచ్చేయమని వేస్తుపేట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.